నేటి నుంచి పోలీస్ కస్టడీకి మాజీ మంత్రి కాకాణి. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ రేనా. ఏదైతే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కస్టడీకి అయితే మాత్రం కోర్టు అనుమతి ఇచ్చింది. నిన్న రాత్రి చాలా లేట్ నైట్ తర్వాత ఈ ఆర్డర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ ఆర్డర్స్ కూడా ఖచ్చితంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీకి ఇస్తూ 3 రోజుల పాటు అంటే ఉదయం 10:30 గంటలకు కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారణ తీసుకుని సాయంత్రం 5 గంటల లోపు కూడా మళ్ళీ రిమాండ్ కి పంపించే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. అంటే 10:30 నుంచి 5 గంటల వరకు కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు తొలి రోజు కాకాణి గోవర్ధన్ రెడ్డిని 10 గంటలకు తీసుకొస్తారు బయటికి. అయితే ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి మెడికల్ టెస్టులు చేస్తారు. ఆ మెడికల్ టెస్టులు పోయినసారి లాగా వెంకటాచలంలో చేస్తారా, లేకపోతే గవర్నమెంట్ జీజీహెచ్ కి తరలిస్తారా, లేకపోతే అక్కడ ఏదైతే సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వైద్య బృందమే ఆయనకు మెడికల్ టెస్టులు చేస్తారనేది మాత్రం కొంత సందిగ్ధత అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ 10:30 గంటలకు ఆయన విచారణ ఎక్కడ చేస్తారనేది కూడా కొంత పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఈ యొక్క సమాచారాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు కూడా ఈ విషయాలను మాత్రం ఎక్కడా లీక్ చేయడం లేదు. చాలా చాలా కట్టుదిట్టంగా పకడ్బందీగా కూడా ఆయన చేస్తున్నాడు. అంటే కేసు ఎక్కడైతే పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారో వెంకటాచలం, అంటే ఎక్కడైతే కేసు పుట్టిందో ఆ స్టేషన్ దగ్గర నుంచి విచారిస్తారా, పొదలకూరు ఏదైతే ఈ కేసు ఆ మూలాలు ఎక్కడైతే ఉన్నాయో పొదలకూరు పోలీస్ స్టేషన్, పొదలకూరు మండలంలో జరిగింది ఈ మైన్ స్కామ్ అంతా కూడాను. దీనికి సంబంధించి పొదలకూరు స్టేషన్ కి తరలిస్తారా, లేకపోతే దగ్గరలో ఉన్న వెంకటాచలం పోలీస్ స్టేషన్ కా, లేకపోతే రూరల్ డిఎస్పీ కార్యాలయమా అనేటటువంటి సందిగ్ధత కొనసాగుతుంది. అయితే ఇతన్నింటినీ పక్కన పెడుతూ కూడా శాంతి భద్రతలు తలెత్తేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొన్నటిలాగానే డిటిసి ఏదైతే డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ ఉందో ఆ సెంటర్ లో కూడా ఇక్కడ విచారిస్తారంటే కొంత సమాచారం అయితే ఉందని చెప్పాలి. మరొక సమాచారం ఏంటంటే బయటకు తీసుకొచ్చేదానికంటే కూడా జైల్లోనే విచారిస్తారని కూడా ఒకంత అయితే మాత్రం వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా 10:30 గంటల తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అయితే మాత్రం బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే నిన్న రాత్రి ఈయన ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ 5వ అదనపు జడ్జి ఎవరైతే సిరిపిరెడ్డి సుమ ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఈ రోజు కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణకైతే పోలీస్ కస్టడీకి అయితే వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. మరొక కీలకమైన అంశం, వీరు ఏదైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో ఖచ్చితంగా కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన కుమార్తె పూజిత బెయిల్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇది 9వ తారీఖు వాయిదా పడింది. ఏదైతే ప్రభుత్వం తరపునటువంటి కేదార్నాథ్ లాయర్ దీన్ని వాదిస్తున్నారు. కానీ ప్రభుత్వం రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి లాయర్ అయితే నియమించింది ఈ కేసుకు సంబంధించి. రాజేంద్ర ప్రసాద్ నిన్న కోర్టుకు రాకపోవడంతో